హాయ్ అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈరోజు మనం చిన్నతనంలో స్పెషల్ స్వీట్ అయిన గోధుమ పిండితో బెల్లం బోండాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మా పిల్లలు అడిగారు, చిన్నప్పుడు నువ్వు ఎక్కువ స్వీట్స్ ఏం తినేదానివి అమ్మా అని. అయితే మా అమ్మ చేసి పెట్టేది బెల్లం బోండాలు. చాలా బావుంటాయండి గోధుమ పిండితో హెల్తీగా. ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. మీ దగ్గర నార్మల్ బెల్లం ఉన్నా కూడా తురుముకొని తీసుకోవచ్చు. హాఫ్ బౌల్ బెల్లం తురుము తీసుకొని దాంట్లో పావు కప్పు వాటర్ తీసుకున్నాను. సేమ్ మెజర్‌మెంట్ ఏ గ్లాస్ అయినా, బౌల్ అయినా దేంతో తీసుకుంటున్నారో దాంతోనే తీసుకోండి అన్ని ఇంగ్రీడియెంట్స్ అనేవి. నేను దీన్ని స్టవ్ మీద పెట్టేసి బెల్లం మనకి పాకం ఏం అవసరం లేదు. కొంచెం మెల్ట్ అయిపోతే సరిపోతుంది. బెల్లం మొత్తం కరగాలన్నమాట. నేను స్టవ్ బంద్ చేసేసి పక్కన తీసుకుంటున్నాను. బెల్లం కొంచెము ఆర్గానిక్ అని చెప్పి డార్క్ కలర్ వస్తుంది. ఆర్గానిక్ బెల్లం నేను ఫస్ట్ టైం తీసుకున్నాను. తెలిసినామె సేల్ చేస్తుంటే తీసుకున్నాననమాట. అందుకే చెక్ చేస్తున్నాను. ఈ బెల్లం వాటర్‌ని ఇలా వడబోసుకుంటే లోపల ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదన్నా కూడా క్లియర్ అయిపోతుంది. ఇది కొంచెం చల్లారడానికి మనకి కొంచెం 5 మినిట్స్ దాకానే టైం పడుతుంది కదా! దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. ఈ ఉప్మా రవ్వ వేయడం వల్ల మనకి బోండాలనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఉప్మా రవ్వని మీరు గోధుమ పిండితో పాటు కూడా కలుపుకోవచ్చు. గోధుమ పిండితో పాటు కలపడం వల్ల మనం పిండి అనేది బాగా కలపాల్సొస్తుంది. అలానే కొంచెం నానడానికి టైం అనేది తీసుకుంటుంది. ఈ నీళ్ళనేది కొంచెం చల్లారడానికి టైం పడుతుంది కదా! అందుకే నేను దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఉప్మా రవ్వ కూడా మంచిగా నానిపోయింది. ఈ బెల్లం నీళ్ళు కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. నేను గోధుమ పిండితో చేస్తున్నాను. చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను అన్ని ఇంగ్రీడియెంట్స్ ఈ బౌల్‌తోనే తీసుకున్నా. దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం ఎలాచీ ఏసుకుంటున్నాను. అలానే కొంచెం బేకింగ్ సోడా పావు టీ స్పూను, అలానే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఏసుకుంటున్నాను. మీరు ఏదైనా స్వీట్ రెసిపీ చేసేటప్పుడు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ ఏస్తే స్వీట్‌ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటుంది. టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే రవ్వనేసినాం కాబట్టి ఇప్పుడు పిండిని బాగా మృదువుగా కలుపుకొని ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చు బోండాలనేది. ఇప్పుడు నేను చేత్తో పిండిని బాగా కలుపుకుంటున్నాను. మెయిన్ ఈ పిండి ఒక్కటి ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా కలుపుకుంటే మనకి బోండాలనేది చక్కగా వస్తాయి. మనం మైసూర్ బోండాలు ఎలా కలుపుకుంటామో పిండిని ఆ విధంగానే కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మృదువుగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మరి వాటర్ అనేది ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. నాకింకా పావు కప్పు వాటర్ అనేది ఎక్స్‌ట్రా పట్టింది. ఇప్పుడు నేను పిండి మొత్తం చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలన్నమాట. చూసారు గదా! ఇప్పుడు మనము ఇన్‌స్టంట్‌గా చేసుకోవచ్చండి బోండాల్ని. మనము మైసూర్ బోండాలకి పిండి అనేది ఎలా వదులుతామో అలానే కొంచెం కొంచెం ఫస్ట్ చెయ్యి అనేది తడుపుకోవాలి. తడుపుకొని నీళ్ళనేది లేకుండా పిండి తీసుకొని ఇలా కొంచెం కొంచెం పిండిని మైసూర్ బోండా వదిలినట్టు వదిలితే చాలా బాగొస్తాయండి రౌండ్‌గా. ముందుగా చెయ్యి తడుపుకొని వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు నేను కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను. ఆయిల్ అనేది కొంచెం బాగా హీట్ అవ్వాలి. ఇప్పుడు కొంచెం పిండేసుకొని చెక్ చేసుకుందాము. ఈ పిండి ఎయగానే అలా లోపలికెళ్ళి పైకొచ్చేసిందనుకోండి, మన ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా హీట్ అయినట్టు. ఇప్పుడు నేను కొంచెం కొంచెం ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో ఈ పిండిని వదిలేయాలన్నమాట. నేను కొంచెం మీడియం సైజులో, చిన్న సైజులో ఏసుకుంటున్నాను. ఇవి బాగా పొంగుతాయి. చాలా బావుంటుంది. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి చాలా తియ్యగా, సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుందండి. ఇప్పటి జనరేషన్ పిల్లలకి మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్నాక్సెస్ అన్నీ గుర్తుంటాయిలే గానీ, నాకైతే స్పెషల్‌గా మా అమ్మ చేసే గోధుమ పిండి బొండలు గుర్తొస్తాయి. మా అమ్మకి ఏదైనా స్నాక్స్ చేయమ్మా అనగానే గోధుమ పిండితో ఇలా బోండాలు చేసి పెట్టేది తియ్యగా. 90స్ కిడ్స్‌కి ఇది స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు. దీని స్నాక్స్ గానీ, బ్రేక్‌ఫాస్ట్ అని ఏ టైంకి మనం పెట్టలేము టైం అనేది. చాలా స్పెషల్ డిష్ అని చెప్పొచ్చు గోధుమ పిండితో తీపి బోండాలు. ఇలా బోండాలేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పైనుంచి జల్లెడ గరిటెతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్‌లీ అన్నీ సేమ్ కలర్‌లో ఫ్రై అవుతాయి. మనం హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవడం వల్ల పైనుంచి డార్క్ కలర్ వచ్చేసి లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. బావుండదు. చూసారు గదా! ఈ బోండాలనేవి రెడీ అయిపోయినాయి. ఇలా తీసేసి పక్కన పెట్టుకుందాము. మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మీకు
పిండి అనేది మైసూర్ బోండా వదిలే టైప్‌లో రాకుండా ఉంటే, ఇలా చేత్తో కొంచెం కొంచెం పిండి యేసుకొని గూడా చేసుకోవచ్చు. ఇలా గూడా కొంచెం కొంచెం పిండి యేసుకుంటే రౌండ్‌గానే వస్తాయండి. దీన్ని గూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా పైనుంచి గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ కలర్ వస్తుంది. చూసారు గదా! ఎంత బావుందో. నేను ఇలా చేస్తున్నానో లేదో ఒక్కొక్క వాయి తీస్తుంటే అలా ఫినిష్ అయిపోయినాయి. ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చింది మా పిల్లలకి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకి ఎంతో ఇష్టంగా తినే ఈ బోండాలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది క్లాసిక్ అండ్ ట్రెడిషనల్ స్వీట్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. మా పిల్లలకి బాగా నచ్చింది. మా పిల్లల వల్ల ఈరోజు గూడా నేను ఈ రెసిపీ టేస్ట్ చేశాను చాలా రోజుల తర్వాత. నా చిన్నతనపు హెల్తీ స్వీట్ రెసిపీ. చూసారు గదండీ! ఎంత సింపుల్‌గా చేసుకున్నామో. ఇలాంటి హెల్తీ అండ్ స్వీట్ రెసిపీ కోసం నా ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ వ్లాగ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.